హాయ్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? నేను కూడా మంచిగా ఉన్నా. నా పేరు కార్తిక్ ఫ్రమ్ రాజమండ్రి, మాల్దీవ్స్లో మీ గోదావరి అబ్బాయి. మనం ఈరోజు ఈ వీడియోలో మాల్దీవ్స్కి తక్కువ బడ్జెట్లో టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. మనకి నార్మల్గా వచ్చినప్పటికీ బెంగళూరు నుంచి, కోచిన్ నుంచి, ముంబై నుంచి అయితే డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. అదే నేనైతే ఇప్పుడు రాజమండ్రి నుంచి మాల్దీవ్స్కి వెళ్తున్నాను. టికెట్ ప్రైస్ ఎంత పడుతుంది, ఎప్పుడు బుక్ చేసుకోవాలి అనుకుంటే మనం జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు ఇది అన్సీజన్ టైము. ఈ టైంలో వచ్చినప్పటికీ టికెట్ ప్రైస్ అన్నది చాలా తక్కువగా ఉంటుంది. 1 మంత్ బిఫోర్గా మనం టికెట్ అన్నది బుక్ చేసుకుంటే తక్కువ ప్రైస్కి మనకి టికెట్ వస్తుంది. అంటే 1 మంత్ బిఫోరే మనము ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏంటంటే రాజమండ్రి నుంచి మాల్దీవ్స్కి ఎంత బడ్జెట్లో నేను వెళ్తున్నాను అన్నది, టికెట్ ఎలా బుక్ చేసుకున్నాను ఏంటి అన్నది ఈ వీడియోలో చూడబోతున్నాము. నేను ఇప్పుడు మాల్దీవ్స్లో ల్యాండ్ అయిపోయాను. మనకి ప్లే స్టోర్లో ఇండిగో యాప్ అవైలబుల్గా ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఇండిగో యాప్ ఓపెన్ చేసుకుంటే మనకి రౌండ్ ట్రిప్ అన్నది క్లిక్ చేసుకొని నేనైతే రాజమండ్రి నుంచి వెళ్తున్నాను కాబట్టి రాజమండ్రి అని మీకు ఎగ్జాంపుల్కి చూపించడానికి నేను చూపిస్తున్నాను. మాల్దీవ్స్ క్యాపిటల్ మాలే అంటారనమాట. ఇది మాలే అంటారు. ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు రావాలి అన్న 2 డేట్లు మనం పెట్టుకుంటాము. 2 డేట్లు క్లిక్ చేసుకుంటాము. రాజమండ్రి నుంచి మాలే ఎప్పుడు వెళ్ళాలి, మాలే నుంచి మళ్ళీ రిటర్న్ ఎప్పుడు రావాలన్నది 2 బుక్ చేసుకొని మన నేషనాలిటీ కూడా ఇచ్చేసుకుంటాము. ఇచ్చుకుని సెర్చ్ కొడితే మనకి టికెట్ ప్రైస్ అన్నది ఇక్కడ చూపిస్తుంది. పైన 9,880 రూపీస్, కిందేమో 9,770 రూపీస్. ఇదైతే మార్నింగ్ ఉంటుంది. రాజమండ్రి నుంచి మాలే 1 గంటకల్లా వెళ్ళిపోతాము. సో అందుకని అది క్లిక్ చేశాను. మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ 15,065 రూపాయలు ఉంది. 2 టికెట్లు వచ్చినప్పటికీ మనకి అరౌండ్ 24,837 రూపీస్కి అయితే మనకి అప్ అండ్ డౌన్ అనమాట. వెళ్ళి రావడానికి కూడా మనకి టికెట్ అయితే బుక్ అయిపోతుంది. అక్కడ మనం డీటెయిల్స్ అవి ఇచ్చుకొని ఫోన్ నెంబరు, మన నేము అన్ని డీటెయిల్స్ మనం ఇక్కడ ఫిల్ చేయాలి. నేను ఆల్రెడీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను కాబట్టి జస్ట్ టిక్ కొట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా టిక్ కొట్టేసి నెక్స్ట్ కొడితే పేమెంట్ అయిపోద్ది. మనకి టికెట్ బుక్ అయిపోయినట్టే. ఇంటికో వాట్సాప్లో టికెట్ పంపిస్తుంది, మెయిల్కి కూడా టికెట్ పంపిస్తుంది. నేను రాజమండ్రి నుంచి బెంగళూరులో వెయిటింగ్ 2 అవర్స్ ఉంటుంది. బెంగళూరు నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్. కన్ఫామ్గా మనకి పాస్పోర్ట్ అన్నది ఉండాలి. బెంగళూరు నుంచి మాల్దీవ్ వెళ్ళడానికి పాస్పోర్ట్ అన్నది కన్ఫామ్గా ఉండాలి. మనకి వీసా అవసరం లేదు. మాల్దీవ్స్ వెళ్ళడానికి వీసా అన్నది మనకి అవసరం లేదు. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే ఇది ఇలా వెయిట్ చేస్తారు. హోటల్స్ కానీ రిసార్ట్ ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళ కోసం ఇలా నేమ్ బోర్డ్స్ పట్టుకుని వీళ్ళు వెయిట్ చేస్తారు. రిసార్ట్స్ పీపుల్స్ అనమాట. యాక్చువల్లీ నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను. జాబ్ పర్పస్ మీద కాబట్టి మనకి ఏ వెయిటింగ్ ఉండదు. ఇలా వెళ్ళిపోవచ్చు. తక్కువ బడ్జెట్లో ఇట్లా మనం టికెట్ అన్నది మనం బుక్ చేసుకోవచ్చు. మనం ఏంటంటే ఎయిర్పోర్ట్లోకి వచ్చిన తర్వాత మన ఇండియా కరెన్సీని కన్ఫామ్గా మార్చుకోవాలి. ఇండియా రూపీ కింద లోపల మనీ ఎక్స్చేంజ్ ఉంటుంది. దాంట్లో కన్వర్ట్ చేసుకొని మనం మాల్దీవ్స్ డబ్బులు అయితే తీసుకొని బయటికి రావాలి. ఎందుకంటే మనం ఫుడ్ తినాలన్నా, ఏమన్నా జర్నీ చేయాలన్నా కానీ మనకి మాల్దీవ్ రూపీతోనే ఎక్కువ పని ఉంటుంది. మీకు వీలైతే ఇక్కడ లోపల సిమ్ ఉంటుంది. లోకల్ సిమ్ కూడా తీసుకోండి. సిమ్ అయితే ఫ్రీయే. 250 రూపీస్ రీఛార్జ్ చేసుకున్నారంటే మీకు నెట్ బ్యాలెన్స్ ఒక 40 GB వస్తుంది. ఉన్న 1 వీక్ కూడా 1 వీక్ అయితే 1 వీక్, మీరు ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు డేటా వాడుకోవడానికి ఉంటుంది. ఇది మొత్తం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్తే ఇది మాల్దీవ్స్ బయట వెల్కమ్ మాల్దీవ్స్ అని ఉంటుంది. మాల్దీవ్స్ నేమ్స్ చూడండి, ఇక్కడ ఫొటోస్ అవి దిగుతూ ఉంటారు. ఇది వచ్చినప్పటికి జెట్టి టెర్మినల్ అనమాట. మనం ఏదైనా రిసార్ట్ బుక్ చేసుకుని ఉంటే వాటికి సంబంధించిన స్పీడ్ బోట్స్ అనేవి ఇక్కడ ఆగుతాయి. మనల్ని ఆ స్పీడ్ బోట్స్లో ప్రైవేట్ ఐలాండ్స్కి తీసుకువెళ్తారనమాట. అంటే హోటల్, రిసార్ట్స్, ప్రైవేట్ చిన్న ఐలాండ్స్ ఉంటాయి. ఆ చిన్న ఐలాండ్స్లోనే మనకి రిసార్ట్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి తీసుకెళ్తారనమాట ఈ స్పీడ్ బోట్స్లో. దీన్ని ఓవరాల్గా జెట్టి అంటారు. ఇప్పుడు ఇప్పుడు మాల్దీవ్స్ ఇదేంటంటే హులు మాలే అంటారు. ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు నేను మాలే సిటీకి వెళ్తున్నాను లాంచ్లో. ఇక్కడ మనకి మాల్దీవ్స్ రూపియా 15 రూపియా
తక్కువ డబ్బుల్లో మనం వెళ్ళాలి అనుకుంటే ఇట్లాగ లాంచ్ ప్రిపేర్ చేసుకుంటే తక్కువ బడ్జెట్లో అయితే మనం తిరగడానికి ఇక్కడ బాగుంటుంది. స్పీడ్ బోట్స్ అయితే ఎక్కువ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. మనం ఇక్కడ ఫుడ్ కూడా ఎక్స్పెన్సివే. మీరు మ్యాక్సిమం ఏంటంటే 1 వీక్ స్టే చేయాలి, మాల్దీవ్స్ చూడాలి అనుకుంటే మీరు ఏమన్నా స్నాక్స్ ఐటమ్స్ కానీ ఏమన్నా ఇండియా నుంచి అయితే తీసుకొని తెచ్చుకోండి. ఇక్కడ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, కానీ మనకి ఎక్స్పెన్సివ్ అనమాట. మనం భోజనం ఏం చేయాలన్నా కానీ ఒక 500, 1 పర్సన్కి 500 అయిపోతుంది, అందులో డౌట్ లేదు. రూమ్ రెంట్స్ కూడా అట్లనే ఉంటాయి. అంటే ఓ 3 days హోటల్లో ఉండేలా బుక్ చేసుకోండి. ఓ 3 days మాలే సిటీ, కులు మాలే సిటీ తిరగడానికి చూడండి. నేను ఇప్పుడు మాలే వస్తాను. ఇది ఎయిర్పోర్ట్ నుంచి మాలే జెట్టి అనమాట. దీన్ని మాలే జెట్టి అంటారు. మనం ఇక్కడ దిగిపోయి మన లగేజ్ అది తీసుకొని మాకు ఇక్కడ కంపెనీ రూమ్స్ ఉంటాయి. ఒక్కోసారి కంపెనీ రూమ్స్ ఇవ్వదు. రూమ్స్ లేకపోతే మేము కూడా ఇట్లాగే వెళ్ళి రూమ్స్ అన్నది బుక్ చేసుకుంటాము. లేదంటే ఇక్కడ హోటల్స్ కూడా ఉంటాయి. మాలేలో హోటల్స్ ఉంటాయి, రూమ్స్ ఉంటాయి. తక్కువ బడ్జెట్లో అంటే రూమ్సే బెటరు. హోటల్ అంటే మీకు ఫుడ్ అన్నీ ఉంటాయి కాబట్టి వాడు కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. రానున్న వీడియోస్లో రూమ్ ఎంత పడుతుంది, లేదంటే హోటల్ ప్రైస్ ఎంత పడుతుందో మనం ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అన్నది రానున్న వీడియోస్లో చూద్దాము. ఓకే, అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్. మాల్దీవ్స్లో మీ గోదారబ్బాయ్. బాయ్.